మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. జోగులాంబ గద్వాలలో కత్తిపోట్లు కలకలం రేపాయి. పట్టణంలోని కృష్ణవేణి చౌక్ వద్ద వంశీ ఫోటో స్టూడియో సమీపంలో స్నేహితుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో వంశీ, అరవింద్, వసంత్ల మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, జోగులాంబ గద్వాలలో స్నేహితుల మధ్య ఘర్షణ ప్రాణాపాయంగా సంక్రమించింది. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసిన ప్రస్తుతం వారి హెల్త్ బులెటిన్ గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? అసలు ఘర్షణ ఎందుకు చెలరేగింది? జోగులాంబ గద్వాల జిల్లాలో స్నేహితుల మధ్య కత్తిపోట్ల దాడి కాస్త కలకలంగా మారిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులు కలిసి కృష్ణవేణి సమీపంలో ఉన్నటువంటి ఒక లాడ్జ్ లో మద్యం సేవిస్తూ కూడా ఉన్నారు. ఇదే తరుణంలో ముగ్గురి మధ్య కూడా మాట మెరగడంతో అది పూర్తిగా వాగ్వాదానికి దారితీసింది. దీంతో ఒక్కసారిగా ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోవడంతో పూర్తిగా అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడ్డది. ఇక ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల్లో ఒకరైనటు వంశీ అదే విధంగా వసంత్ మిగతా వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ అది ఎక్కడ కూడా సద్దుమనగలేదు. దీంతో పాటుగా ఆయన మీద కూడా దాడి పాల్పడడంతో హుటాహుటిన ఈ యొక్క లాడ్జ్ కు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా సమాచారాన్ని పోలీసులకు అందించారు. అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రూమ్ అంతా ఎక్కడైతే లాడ్జ్ రూమ్ ఉందో అదంతా కూడా రక్తసిక్తమైనటువంటి పరిస్థితిని పోలీసులు గమనించడంతో పాటు పూర్తిగా గాయపడ్డటువంటి ఇద్దరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. ఇప్పటికీ వంశీ ఒక్కరు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నాడు. వసంత్ అదే విధంగా తన స్నేహితుడు మరొకరు కూడా పూర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్. జోగులాంబ గద్వాల్ జిల్లాలో పట్టణంలోని కృష్ణవేణి చౌక్ వద్ద మద్యంలో ఉన్న ముగ్గురి స్నేహితుల మధ్య మాట పెరిగి ఒకరిపై ఒకరు కత్తితో దాడి చేసుకున్నారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.